నా తోటి సోదరులు సోదరిమణులు కార్యకర్తలందరికీ నా నమస్కారం. నేను అంజ సత్యనారాయణ వికాసాలు మాడి సర్పంచ్. నేను శ్రీపాదరావు గారి శిష్యుని, జయాబా శ్రీపాదరావు గారి శిష్యుని. వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ లాంటి వాడిని. శ్రీధర్ బాబు గారు అంటే మనకు ఆరాధ దైవం, మన మంత్రి గారు. వారి మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. వారంటే నాకు ప్రాణం. శ్రీనుబాబు అయినా, శ్రీధర్ బాబు అయినా, శ్రీనాథ్ బాబు అయినా, శ్రీకాంత్ బాబు అయినా, ఎవరైనా. ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ మనోభావాలకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక 15-20 సంవత్సరాల నుంచి శ్రీధర్ బాబు వెనువెంటనే వండుకుంటూ, అప్పుడు అంతకుముందు శ్రీపాదరావు గారు వెనువెంట ఉన్నవాళ్ళు కానీ, ఇప్పుడు వచ్చే గుంటలక్కలు అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వస్తుంది, అస్త్రాలు. అయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ముందు సీట్లకు కూర్చోవాలి. వాళ్ళ సిద్ధాంతమే అది. మనము ఎంత కష్టపడ్డాము, ఎంత నష్టపడ్డామో మనకే తెలుసు, మన భార్య పిల్లలకు తెలుసు. కేసులు వేసినాము, దెబ్బల పాలైనాము, అన్ని చేసినాం. అయితే నిన్న రీసెంట్ గా కాటనంలో ఇంకోటి సత్యం రాజు కాంగ్రెస్ మంత్రి సత్యం రాజు, అజీం ఖాన్ కాంగ్రెస్ మొదలు పెడితే గుండాపల్లి ప్రభాకరు, కోట రాజబాబు, ముత్తారం నుంచి గంట దేవేందరు, మా విలాసాల్లో గంగారంలో చెప్పుల దేవేందరు, సి తిరుపతి, ఇలాంటి కార్యకర్తలు చాలా మంది. నాకు కొంచెం మాట్లాడుతుంటే కొంచెం నాకు కొంచెం మూడు పదాలు వస్తాయి. ఏంటి అంటే ఈ సంబోధించి మాట్లాడరాదు. అంటే వాళ్ళందరూ నారాజుగా ఉన్నారు, మనోభావాలకు గురవుతున్నారు. వీళ్ళది ఏంటిదంటే దొంగ కొడుకులు మన పార్టీలో వచ్చిన ఎలక్షన్ అయినాక వచ్చింది, మన గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది. అలాంటి వ్యక్తులను మన సార్ గాని, మన చిన్న సార్ గాని, దయచేసి నేను చావాలని డిసైడ్ అయినా అలాంటి వ్యక్తులు మీరు ప్రయారిటీ చేయకుండా, మన పార్టీ కార్యకర్తలు కూడా మీ మనోభావాలను దెబ్బతీయకుండా ఉండండి. ఏం కాదు, నాతో పాటు సార్ ఖచ్చితంగా చెప్తుంది. నేను పోయిన తర్వాత ప్రతి కార్యకర్త ఇట్లా నిరుత్సాహంగానే ఉన్నారు అనేది సార్కు చెప్తుంది. నేను పోయినా మీరేం బాధపడకండి. దయచేసి శ్రీధర్ బాబు గారు, సార్ దయచేసి నేను ఇట్లా వీడియో పెడతానని ఏమనుకోకండి సార్. ఎందుకంటే విసిగిపోయినాం సార్ మేము తల్లితోడు. మేము 10 సంవత్సరాలు ఎంత కష్టపడు సార్. మీరు ఎమ్మెల్యే లేకముందైనా ఒక్కొక్కరు నరక యాత్ర అనుభవించి మా పార్టీ కార్యకర్తలు కానీ, మేము కానీ ఎవరమైనా సార్ దయచేసి ఈ దొంగ నా కొడుకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళను మీరు ఎంబడేసుకోగారు సార్. నిన్న నేను చూస్తే జక్కిరెడ్డి గారు నీ కార్లో కూర్చుండే ఎక్కడి సార్, అసలు మీ కార్లో వాడు కూర్చుండే ఎక్కడి? అలా బ్లాక్ కాంగ్రెస్ ప్రైవేట్లు కూర్చుంటే పెట్టుకోరు, మండల్ కాంగ్రెస్ ప్రైవేట్లు కూర్చుంటే పెట్టుకోరు, మన కార్యకర్తలను సీనియర్ కార్యకర్తలు కూర్చుంటే పెట్టుకోరు సార్. జక్కిరెడ్డి గారు మీ కార్లో ఉన్నాక మేము ఎందుకు సార్ సంకరాగరా? వారి ఇంటికి మీరు కూడా ఎక్కడ సార్? నేను మీకు ఫోన్ చేసిన సార్, దయచేసి వారి ఇంటికి పోవద్దు సార్, నేను సూసైడ్ చేసుకొని పోతా అంటే పిచ్చోడా నువ్వు తప్పు చేయకనన్నారు. అది వాస్తవం. మా సత్తిగాడు ఇట్లా అంటాడానికి ఇట్లా మీరు ఆ ఇంటికి పోకుండా ఉన్నారా అంటే మీరు సత్యం అని అన్నట్ట సార్. రైట్ సార్, నమస్కారం. ఓకే సార్.